అసలు ఏందే మనకు అర్థం కావట్లేదు. పెద్దదానికంటే చిన్న చెల్లె ఇదే తెలియగలదు అనుకున్నా, ఇప్పుడు దాని తెలియ మనకు చూపిస్తుంది. ఏందే చిన్నదానా అన్న అన్ని మాటలంటే సపరేట్ నిలబడి చూస్తాను. ఎందుకు కలిసినావు నువ్వు మావయ్య కొడుకును? అమ్మ మా నాన్నకి చెప్తే వింటలేడు కదా అమ్మ, ఇది గొడవలన్నీ ఎక్కడికి దారి తీస్తుందో అని చెప్పి భయం అయ్యింది. అందుకని ఆ చిన్నుని కలిసేమో గొడవలని ఆపుదామని అనుకుని పోయినా అమ్మ. పోయేటప్పుడు అన్నకో నాకో అక్కకు చెప్పు ఆయన నువ్వు ఇట్లా చెప్పకుండా పోతే ఏమనుకుంటారు అందరూ? అమ్మ నేను మీకు చెప్పి పోయినా అనుకో నన్ను పంపుతారా? అసలు నా మాట వింటానులా? అన్న అయితే డైరెక్ట్ చంపుదామనే స్కెచ్ చేస్తాడు. అమ్మ చూసిన వాళ్ళ మాట ఎట్లా మాట్లాడుతుంది అది చెల్లె. అసలు వాడు అత్యాన్ని బతుకుతా నీకెందుకే? అసలు మీ ఇద్దరి మధ్యలో ఏనడుతుంది? మళ్ళీ ఇట్లనే మాట్లాడతాం ఏందన్న? అసలు మా మధ్యలో ఏం లేదు, మీ గొడవ గురించే మాట్లాడదామని పోయినా. అసలు నాకు తెలియక అడుగుతున్నాయి. అసలు మీ ఇద్దరు ఎట్లా కలిసిలే? ఇద్దరు కలిసి మడికారికి ఎట్లా వేయలు? నేనే ఆ చిన్నోనికి ఫోన్ చేసి కలుద్దామని చెప్పినా అన్న. అమ్మ ఫోన్ మాట్లాడుకున్నాక వచ్చిందానే? అమ్మ చూసినావానే నేను తెలివి మా నెంబర్ నా దగ్గరనే లేదు, నీ దగ్గర ఎట్లా వచ్చిందే? నంబర్ అంటే మొన్న రాఖీ పండుగ పోయినాం కదా అన్న, అప్పుడే తీసుకున్నా. చూసినావానే అమ్మ నేను అద్దంటే వాళ్ళ ఇంటి పైన అన్న అని చెప్పి తాటి కడదామని పోయినావు.